సో ఇదే సర్జరీ ఎక్స్‌పీరియన్స్‌తో ఏదన్నా మీ ఛాలెంజింగ్ సర్జరీ ఏదన్నా ఉందా? సర్జరీ ఎక్స్‌పీరియన్స్‌లో అరే! చాలా కష్టపడ్డా ఈ ట్యూమర్ తీయడానికి అన్నట్టు. అంటే చాలా ఉన్నాయి రోహిత్. బట్ ఒకటి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పాలంటే రీసెంట్‌గా ఒక హ్మ్. డాక్టర్‌కి సర్జరీ చేస్తున్నాను. హ్మ్. రెక్టల్ క్యాన్సర్. అంటే? రెక్టమ్ అంటే పెద్ద పేగు ఒక లోవర్ పార్ట్. మనకు హ్మ్. మోషన్ వచ్చేదానికంటే కొంచెం పైన ఉంటుందన్నమాట. ఓకే. ఆ! ఇట్స్ లార్జ్ ఇంటెస్టైన్ హ్మ్. క్యాన్సర్ హ్మ్. అనుకోండి. లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. ఆ! ఆ! అంతే. కరెక్ట్. అబ్బా! కరెక్ట్. మీరు బయాలజీ క్లాస్ బాగా చదివారు. డయాగ్రామ్ పైన లేబులింగ్ చేస్తారు. కరెక్ట్. హ్మ్. అంతే. సో, ఇప్పుడు ఆ రెక్టల్ క్యాన్సర్‌కి ఏంటి యూజువల్‌గా ఏం చేస్తాం ఇనీషియల్‌గా కొంచెం లోకల్‌గా అడ్వాన్స్‌గా ఉంటే ఫస్ట్ రేడియేషన్, కీమో ఇస్తాం. హ్మ్. సో, కీమో రేడియేషన్ అయిన తర్వాత సర్జరీకెళ్తాం. హ్మ్. సో, కీమో రేడియేషన్ అయిపోయింది. కానీ ఆ రేడియేషన్ ఎఫెక్ట్‌కి ఏంటంటే రెక్టమ్ బాగా వాపుగా ఉంది. థిక్‌గా ఉంది. హ్మ్. సో, రోబోటిక్ సర్జరీ చేశా. ఆల్మోస్ట్ తీసేయాలి ఇంక అంతా రెడీ అయిపోయింది. అక్కడ తీయడానికి దానికి ఒక స్టేప్లర్ ఫైర్ చేస్తాం లోవర్ పార్ట్‌లో. హ్మ్. ఎక్కడైతే కట్ చేయాలో అక్కడ స్టేప్లర్ ఏస్తాం. హ్మ్. మనం ఎలాగైతే మామూలుగా రొటీన్ కరెక్ట్. ఆ! స్టేప్లర్స్ అట్లా ఇంటెస్టైనల్ స్టేప్లర్స్ వస్తాయన్నమాట. హ్మ్. సో, ఆ స్టేప్లర్ ఏస్తుంటే అది ఫైర్ అవ్వట్లేదు. హ్మ్. ఎందుకంటే టిష్యూ థిక్ అయిపోయింది. హుహు. నార్మల్‌గా హ్మ్. ఉండేదానికన్నా 10 టైమ్స్ థిక్ అయిపోయింది. హ్మ్. ఎడిమా అవి వాటర్ అంతా పట్టి బాగా పోస్ట్ రేడియేషన్ ఎఫెక్ట్ అంతా అయ్యాడు. హ్మ్. ఎంత అంటే ఆల్మోస్ట్ మాకు 12 గంటలు పట్టింది ఆపరేషన్. హ్మ్. సో, ఎంతలో అయిపోతుండే? మామూలుగా 4, 5 అవర్స్ అంటే ఎక్కువ. అలాంటిది 12 అదే. అవర్స్ అయింది. అయినా హ్మ్. కూడా అవ్వట్లేదు. హ్మ్. ప్రోగ్రెస్ అవ్వట్లేదు. ఏ స్టేప్‌లో అన్నీ మార్చాము. లాప్రోస్కోపిక్ స్టేప్లర్స్ ట్రై చేసాము. హ్మ్. తర్వాత ఇంకా ఓపెన్ స్టేప్లర్స్ చిన్న ఇన్సిషన్ పెట్టి ఓపెన్ చేసి ఓపెన్ స్టేప్లర్స్ అయితే అయ్యన్నా పడతాయని చెప్పి ఏది పట్టటం లేదు. హ్మ్. చివరికి అనిపించింది మన గుడ్ ఓల్డ్ టెక్నిక్ స్టేప్లర్స్ ఏమి వద్దు కుట్టేయాలి. డైరెక్ట్‌గా కట్ చేసి చేత్తో కుట్లేయాలని. కానీ రోబోటిక్‌లో ఉండటం వల్ల ఏమైందంటే ఇంక లాస్ట్‌కి అప్పుడు ఆ యొక్క కుట్లేయడం కూడా రోబోటిక్ ద్వారా చేయడం కట్ మాత్రం ఓపెన్‌గా చేసాము. హ్మ్. చేసేసి కుట్లేయడం మాత్రం రోబోటిక్‌తో చేస్తాం. హ్మ్. సో, దానివల్ల ఏమైందంటే ఇట్ టుక్ మోర్ టైమ్ దాన్ అన్‌యూజువల్. కానీ ఇప్పుడు పేషెంట్‌కి ఏంటి ఇప్పుడు అక్కడ అలా లోపల కుట్లేసి జాయిన్ చేయకపోతే పర్మనెంట్ బ్యాగ్ బయట పెట్టాల్సొస్తుంది. హ్మ్. మొత్తం కింద ఎనల కినాలు రెక్టమ్ తీసేసామనుకోండి బ్యాగ్ ఓకే. పర్మనెంట్ ఉండాలి. ఆహా! సో, ఆ! ఆ పార్ట్‌లో మనం కరెక్ట్‌గా మరి ఎంత థిక్కున్నా, ఎంత ఇబ్బందయినా కూడా ఆ యొక్క ఏనల్ కెనాల్ స్ఫింక్టర్ అనేది కాపాడాలి. హ్మ్. సో, స్టూల్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. లేకపోతే అవును. పర్మనెంట్ బ్యాగ్ పెట్టాల్సొస్తుంది. బ్యాగ్ అంటే మనం ఆపరేషన్ టైమ్‌లో యూరిన్ అది పెడతా అది కాదు. అదంటారా? కొలాస్టమీ అంటాం. మోషన్ బయటకొచ్చేది కడుపు పైనుంచి ఒక పేగు బయట పెడతాం. అలాంటి ఓకే. సో, అది హుహు. కొంతమందికి హ్మ్. టెంపరరీగా పెడతాం హీల్ అయ్యేదాకా. ఆ! ఇది ఇలాంటిది క్రిటికల్ ఏరియాలో అది మిస్‌ఫైర్ అయిందనుకోండి, హ్మ్. పర్మనెంట్‌గా పెట్టాల్సొస్తది. అంటే ఇది చాలా ఇంపాక్ట్ కదా ఫర్ ద పేషెంట్. ఎస్పెషల్లీ పేషెంట్ కూడా డాక్టరే. అంటే ఆ టైంలో టెన్షన్ అవ్వదా డాక్టర్ 4 గంటలది పోతుంది, పోతుంది, పోతుంది. ఖచ్చితంగా అంటే స్ట్రెస్ అంటే ఇప్పుడు ఇది వి ఒక కాలింగ్ ఇది. ఇదొక పిలుపు. హ్మ్. ఇప్పుడు ఇది ఎంత కష్టమైన పని చేస్తే బయటకొచ్చాక అప్పుడు ఇంకా అంత ఫ్రెష్‌గా ఉంటాం. హ్మ్. ఎందుకంటే హై అడ్రినల్ డ్రైవ్ ఒక లైఫ్‌తో మనం అక్కడ ఒక క్యాన్సర్‌తో పోరాడుతున్నాం అక్కడ. హ్మ్. సో, అక్కడ ఏదో అయిపోగానే ఇంక అయిపోయిందిలే ఇంక నేనొచ్చి పడుకోవడం అట్లా ఉండదు చాలా సార్లు. ఇలాంటి ఛాలెంజ్ చేసినప్పుడు ఇంకా ఫ్రెష్‌గా ఉంటాం. హ్మ్. అంటే ఆ మైండ్ అట్లా ఫైన్ ట్యూన్ అయిపోతుందనమాట. సో ఏదొచ్చినా గూడా ఇంకొక ఆల్టర్‌నేట్ డెసిషన్ తీసుకునేలాగా. అంటే టైమ్‌లో డెసిషన్ చాలా ఇంపార్టెంట్ కదా! హ్మ్. ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే ఒకరోజు ఏదో ఒక ఎమ్మెల్యే గారి సిస్టర్‌కి ఆపరేట్ చేస్తున్నా. హ్మ్. చేస్తున్నప్పుడు ఒక రిట్రాక్టర్ అని ఉంటుంది. ఇట్లా లాగి హ్మ్. పట్టుకుంటాం. హ్మ్. ఒక వెయిన్ మీద పట్టుకున్న ఆవిడ కొంచెం గట్టిగా లాగటం వల్ల ఆ వెయిన్ రప్చర్ అయిపోయింది. హ్మ్. వితిన్ సెకండ్స్ మొత్తం ఫీల్డ్ అంతా 1 లీటర్ బ్లడ్ ఉంది. ఆ! ఓకే. ఒక పక్కన వీఐపీ సిండ్రోము. హ్మ్. రైట్. సో, ఇప్పుడు ఆ టైంలో అంతా క్లీన్ చేసుకుని వాటర్ సక్షన్ మెషిన్ ఉంటుంది. వాటర్ అంతా ఏసి క్లీన్ చేసుకున్న తర్వాత నొక్కి పెట్టుకోవాలి ఫస్ట్. బ్లీడింగ్ హ్మ్. ఆపాలి కదా! హ్మ్. అంత ఫాస్ట్‌గా వస్తుంది. సో, తీయగానే మళ్ళా బ్లీడ్ అయిపోతుంది. హ్మ్. అప్పుడు ఏం చేయాలా? ఆ టైంలో దాన్ని క్లోజ్ చేయాలి. ఇన్‌స్ట్రుమెంట్‌తో పట్టుకోవడానికి లేదు. హ్మ్. ఎందుకంటే ఆ వెయిన్ చాలా థిన్ ఉంటుంది. ఎక్కువ ఏదైనా పట్టుకోవడానికెళ్తే మళ్ళా టేర్ అయిపోద్ది. హ్మ్. సో, అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రెషరు, ప్రేయరు. తర్వాత మనం మైండ్ అంటే యూ షుడ్ నాట్ లూజ్ యువర్ కూల్. వెయిట్ నొక్కిపెట్టి ఒక 2 నిమిషాలు టేక్ డీప్ బ్రెత్. హ్మ్. తర్వాత ఒక్క సూచర్ తీసుకున్నా. ఫైన్ సూచర్. హ్మ్. థిన్‌గా ఉండడం. ఇక్కడ సూచర్ థిక్ ఉందనుకోండి అదే టేర్ అయిపోద్ది. హ్మ్. నీడిల్‌తో పోక్ చేస్తే. హ్మ్. సో, ఒక్క బైట్ తీసుకొని ఫిగర్ ఆఫ్ 8 సూచర్ అంటామనమాట. దాన్ని ఉల్టా తిప్పేస్తే 8 లాగా ఏస్తామనమాట. హ్మ్. హ్మ్. అది వేయగానే ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ లేదు. హ్మ్. అంటే అప్పుడేంటి టైమ్‌లీ విజ్డమ్ అనేది ఇంపార్టెంట్. ఆ సమయస్ఫూర్తి కరెక్ట్‌గా ఆ టైంకి ఎక్కడ బయట తీయాలనేటువంటి స్కిల్ ఇంపార్టెంట్. అంటే ఇట్ మోర్ ఆఫ్ అన్ ఆర్ట్ దాన్ సైన్స్ అంటాం ఒక రకంగా చెప్పాలంటే. హ్మ్. సో, దట్స్ హౌ ఇలాంటి చాలా మొమెంట్స్ మరి లాస్ట్ 20 ఇయర్స్‌లో నేను చూసాను. హ్మ్. కానీ చాలా ఫుల్‌ఫిల్లింగ్ అంటే తృప్తి ఇస్తుంది ఇది.
సో ఇదే మీరు అన్నారు కదా ఇందాక విఐపి సిండ్రోమ్ అని అటాచ్మెంట్ అని ఎప్పుడైతే పేషెంట్తో శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక సీన్ ఉంటుంది డాక్టర్ ఏంటంటే పరేష్ రావల్ తను చెప్తుంటాడు పేషెంట్తో ఎప్పుడైతే మనం అటాచ్మెంట్ పెంచుకుంటామో తన కూతురిని పైన ఆపరేట్ చేయాలనిపిస్తే ఒక రకంగా చేయి వణుకుతుంది, కూతురు కాకుండా ఇంకెవరిపైన ఆపరేట్ చేస్తే చేయి వణుకదు బికాస్ అటాచ్మెంట్ అండ్ ఫీలింగ్ ఉంది వాళ్ళపైన అని. సో అట్లా ఉంటుందా లిటరలీ టేబుల్ పైన అటాచ్మెంట్ ఉంటే కొంచెం ఏమన్నా? నో, ఐ థింక్ ఇది ఒక రైట్ వే ఆఫ్ లుకింగ్ అట్. అంటే ఈ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అనేది కరెక్టే. చాలాసార్లు ఏం చేస్తామంటే డైరెక్ట్ బ్లడ్ రిలేటివ్స్కి కొన్నిసార్లు సర్జన్స్ ఆపరేట్ చేయరు, వేరే వాళ్ళతో చేపిస్తారు. ఇప్పుడు స్పౌస్ వైఫ్ కానీ కొంతమందికి వాళ్ళు చేయరు. అంటే ఇది వాళ్ళ యొక్క టెంపరమెంట్, వారి యొక్క ఎమోషనల్ కోషన్ బట్టి కూడా ఉంటుంది. సో నేను ఒకటే అంటారు, సర్జరీకి వెళ్ళే ముందు టెన్షన్ ఉంటుంది నాకు, సర్జరీకి వెళ్ళాక టెన్షన్ పడను. ఎందుకంటే వెళ్ళాక ముందు హెల్దీ టెన్షన్ ఉంటుంది, దీన్ని ఎలా చేయాలి, ఏంటి ఆప్షన్స్ ఏంటి, ఎక్కడెక్కడ పాకింది, ఇమేజెస్ ఏమి చూసుకుని మైండ్లో ఆల్రెడీ ఒక రిహార్సల్ చేసి ఉండాలి, ఏం చేయబోతున్నాం. ఎగ్జామ్ పేపర్ ఎట్లా వస్తుంది అన్నట్టు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. దట్స్ హెల్దీ. అంతే, ఒకసారి స్టార్ట్ చేసాక మీరు సరిగ్గా ప్రిపేర్ అయితే బాగా చేస్తారు. సో అట్లనే ఒకసారి లోపలికి వెళ్ళాక నో లుకింగ్ బ్యాక్, వెనక్కి తిరిగేది ఏం లేదు.